వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కంబాలా స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ సీజన్ 2లో గోకవరంలో గురువారం రాత్రి కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. కాకినాడ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాలకు సంబంధించిన ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అశోక్, హిందూ ధర్మ పరిరక్షణ రామసేవ అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. గోకవరం గ్రామంలో తంటికొండ రోడ్డులోని సిఎండి ప్రాంగణంలో గురువారం రాత్రి 7 గంటలకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైనట్టు, ఈ టోర్నమెంటుకు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, దాట్ల కృష్ణవర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. అలాగే టోర్నమెంట్ గెలిచిన విజేతలకు ట్రోఫీలతో పాటు మొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 30,000, నాలుగో బహుమతి 20,000 రూపాయలు. అలాగే ఈ టోర్నమెంట్ ఆడిన ప్రతి టీంకు కూడా బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిక్కిన విశ్వేశ్వరరావు టోర్నమెంట్ ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ కంబాల శ్రీనివాసరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు తమకే ఆశ్చర్యంగా కలిగిస్తున్నాయని, ఇటువంటి సేవా తత్పరతని బీజేపీ పార్టీలో త్వరలోనే ఉన్నత స్థానం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల మణిరత్నం, పెద్దాడ వెంకన్న దొర, నాగ అంజలి రమేష్, బత్తుల నానాజీ మొదలైన వారు పాల్గొన్నారు. మీద కబడ్డీ పోటీలు నిర్వహించడం మన పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కంబాల శ్రీనివాస్ గారు అద్భుతంగా నిర్వహిస్తూ, సాధారణంగా ఇవి విలేజ్ క్రీడలుగా ముద్రపడి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కబడ్డీ సీజన్ అని చెప్పేసి టీవీలో చూడడం మొదలుపెట్టాక మళ్ళీ మన విలేజెస్లో మొదలుపెట్టారు. కానీ కంబాల శ్రీనివాస్ గారు లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఇది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. అద్భుతంగా ఇక్కడ కోర్ట్స్ని నిర్వహించడం కానీ చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. అలాంటి వ్యక్తి యొక్క సేవలు అందరూ పొందాలి. వారి గైడెన్స్ తీసుకుని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వ్యక్తులు కూడా ముందుకు రావాలి స్పోర్ట్స్ పరంగా. అదేవిధంగా వారు చేస్తున్న విభిన్నమైనటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు ఇక్కడ వీక్షించడం జరిగింది. చాలా అద్భుతం. అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మీ అందరి సమక్షంలో కలిసి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాష్ట్ర పార్టీ కంబాల శ్రీనివాస్ గారికి సాధారణంగా మామూలుగా బీజేపీ పార్టీలో ఎలా ఉంటుందంటే సిస్టము, చాలా కాలం నుంచి పార్టీలో పనిచేసి ఆర్ఎల్స్ వేరే పార్టీ నుంచి వచ్చినా సరే బీజేపీ పార్టీలో స్వాగతం పలికి ఉన్నతమైన పదవులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వారికి ఇందాకే చెప్పాను, విశిష్టమైన వ్యక్తి విశిష్టంగా ఉంటుంది. అదేంటో త్వరలో చూస్తారు.